సంక్రాంతి పండగ తర్వాత మళ్ళొకసారి విజృంభించాలని చెప్పి మొత్తం చేసి సంక్రాంతి పండగ వెళ్లిపోయిన తర్వాత మహోద్యమానికి మళ్లీ టెంకాయ కొడతానన్న కేసీఆర్ సాబ్ తెలంగాణలో తిరిగి శాంతి భద్రతల సమస్యకు తెరతీస్తారా? జగన్మోహన్ రెడ్డి రేపు తెలంగాణలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసీఆర్ పార్టీకి మద్దతునిస్తున్నారా? నాది సమైక్యాంధ్ర నినాదమే అంటూ అప్పుడు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న జగన్ ని కేసీఆర్ తెలంగాణలో తిరగనిస్తారా? చంద్రబాబుకో న్యాయం, జగన్ కు మరో న్యాయమా? మొండిగా రైతు యాత్ర చేసుకుంటూ పోతున్న చంద్రబాబుకు తెలంగాణలో మొండి చెయ్యనా? ఇన్నిన్ని ప్రశ్నలకు జవాబులు కావాలంటున్నారు సగటు రాజకీయాలు చూస్తున్న వీక్షకులు. కేసీఆర్ ఉద్యమంలో రాజీనామాల బ్రేకులేసినప్పుడల్లా తిరిగి మొదలుపెట్టిన ప్రతిసారి టెంకాయలు కొడుతూనే ఉన్నారు. ఆయన ఉద్యమం లక్షణాలు, గమ్యాల మాటలు ఎలా ఉన్నా అది నడుస్తున్న తీరును గమనిస్తున్నప్పుడల్లా ఒక బ్లాక్ మెయిలింగ్ సందేశం మాత్రం వినపడుతోంది. తెలంగాణ ఇవ్వకపోతే అన్నీ స్తంభింపచేస్తాం అనబడే బెదిరింపు సదరు మాటల సారాంశం. తాజాగా ఆయన తోట బంగ్లాలో నుంచి బయటకొచ్చి ఇచ్చిన సందేశంలో కూడా అదే బెదిరింపు ధోరణి. సంక్రాంతి పండగ తర్వాత మళ్ళొకసారి విజృంభించాలని చెప్పి మొత్తం చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ జేఏసీ సమావేశాన్ని పిలుచుకొని మొత్తం ఎట్ లెంత్ సమీక్ష చేసి భవిష్యత్తుకు ఎట్లా చేయాలి ఏం సంగతి అని చెప్పి మొన్న శ్రీధర్ గారు, కోదండరామ్ గారు, నేను మేమంతా కూర్చొని కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇక ఇవాళ చంద్రబాబు పర్యటించబోయే వరంగల్ జిల్లాలో పోలీసులు 100-200 మంది తెరాస కార్యకర్తల్ని అదుపులోకి తీసేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చేసే పని విమర్శలకు దారితీసింది. చంద్రబాబును తెలంగాణ జిల్లాల్లో ఇంతకు ముందు అడ్డుకోకుండా ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అడ్డుకోవడం ఏంటంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు గారిని అడ్డుకుంటే వచ్చేదే ఉన్నది, పోయేదే ఉన్నది. మీరు రైతుల కోసం మీరు తిరగరు, రైతుల కోసం మీరు పట్టించుకోరు, రైతు సమస్యల మీద పోరాటం చేయరు. పోరాటం చేసే వాళ్ళను అడ్డుపడే ప్రయత్నం చేస్తే అదో రాజకీయంగా ఈ మూడు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ ఏదే. తెరాస పార్టీ చంద్రబాబును అడ్డుకోవాలని చెప్పదు, కానీ జేఏసీ కోదండరాం మాత్రం చంద్రబాబును అడ్డుకోవాల్సిందే అంటూ ప్రకటిస్తారు. ఇక జిల్లాల్లో తెరాస శ్రేణులు ఆ పని చేస్తాయి. అంటే కేసీఆర్ తన తుపాకీని కోదండరాముడి భుజం మీద పెట్టి కాల్చుతున్నారని అనుకోవాలా? రేపటి రోజున జగన్ తెలంగాణ జిల్లాల్లో చేపట్టబోయే ఓదార్పు యాత్రను తెరాస గాని జేఏసీ గాని అడ్డుకోవాల్సిందే. ఎందుకంటే జగన్ కూడా అదే సమైక్యవాదాన్నే బలపరుస్తున్నారు కాబట్టి. కానీ కేసీఆర్ ఆ పని చేయదలుచుకోలేదని, అందుకే ఈసారి చంద్రబాబు పర్యటనకు నో చెప్పకుండా మౌనం వహించారనే విమర్శలొచ్చాయి. అందుకు సాక్ష్యం మొదటి దశ పర్యటనలో చంద్రబాబుకు ఎక్కడా తెలంగాణలో చెప్పుకోదగిన పరాభావాలు ఎదురు కాలేదు. పెద్ద ఎత్తున పోలీసులు తెలంగాణ వాదుల్ని అరెస్టు చేయడమే ఏ ప్రతిఘటనలు లేకపోవడానికి అసలు కారణమని చెప్పుకుంటున్నారు. నిజానికి అక్కడక్కడ జేఏసీ పిలుపు మేరకు కోడిగుడ్లు, టమోటాల దెబ్బలు తెలుగుదేశం అధినాయకుడికి తగిలినా ఆయన మాత్రం తనదైన శైలిలో మొండిగా తిరిగేయడం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల నుంచి చేస్తున్న ఓదార్పు యాత్ర ఒరిజినల్ గా మొదలైంది తెలంగాణలోనే అన్న విషయం దాదాపుగా అందరూ మర్చిపోయారు. రెచ్చిపోయిన తెలంగాణ వాదులు, ఆ పైన పోలీసుల ఫైరింగ్, బాష్ప వాయువుల గందరగోళంతో అక్కడ జగన్ ని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించిన శృంగభంగ కావ్యం ఇంకా ఈ డైరీ పేజీల్లో నిక్షిప్తం అయ్యే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని జగనుడి నమ్మకం. మడమ తిప్పడు కాబట్టి మళ్లీ ఇక్కడే తెలంగాణ గడపలో కుడికాలు పెట్టి కయ్యానికి సై అంటున్నాడు. తనదైన రాజకీయంతో పసందైన రాజకీయానికి తెరతీశాడు. తన మీద తెరాసవాదులు తుపాకీ ఎక్కుపెట్టకుండా ఏం రాజకీయం చేశారో కానీ ఈ అయ్యవారి మీద తెరాస శ్రేణులు ఒక్క ఈగను కూడా వాలనివ్వలేదు. ఇక ఈ తెరాస ఇచ్చిన మౌన బహుమతిని అందుకున్న జగనుడు ఇక్కడ తెలంగాణలో తన వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ పెట్టనంటూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేయడం వెంటనే జరిగిపోయింది. ఈ ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారాలు చూసిన తర్వాతైనా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల వాళ్ళకి కోపం రాకుండా ఎందుకుంటుంది? మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఇరుపక్షాలు ఇళ్ల పైకప్పులెక్కి గయ్యమన్నాయి. ఇంత జరిగినా తెరాస మాత్రం నోరు విప్పలేదు. యథావిధిగా జగన్ పార్టీ ఈ విషయంలో మౌనమే పాటిస్తుండటంతో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ మాటల్లో నిజాలే ఉన్నాయన్న మాటలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య తెరాస పాలసీల నుంచి కాస్త పక్కకు జరిగి మాట్లాడుతున్న రాములమ్మ మాత్రం వేరేగా అంటోంది.
ఏమంటే అది చిన్న పార్టీ, పిల్ల పార్టీ ఇప్పుడు వచ్చింది. దాని ముందు స్టాండ్ చెప్పనివ్వండి. స్టాండ్ చెప్పిన తర్వాత మేము ఎవరిని క్షమించము. తెలంగాణకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని ఏ పార్టీ అయినా సరే మేము క్షమించము. అంటే మేము అడుగుతాము. తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణ గురించి మాట్లాడకుండా, తెలంగాణ మీద స్టాండ్ లేకుండాను మీరు తప్పించుకుని రైతుల పేరుతో మీరు తెలంగాణలో తిరిగేద్దాం, తెలంగాణలో బలపడేద్దాం, తెలంగాణను దోచుకుందాం అనుకుంటే కుదరదు. మా త్యాగాల పార్టీ. ఇంతమంది చనిపోయారు తెలంగాణలో. మీరు అవి విడిచిపెట్టి మీ సమైక్యవాదం మొత్తం తెలంగాణలో బలపరుచుకుందాం అనుకుంటే మాత్రం ప్రజలు రెడీగా లేరు. సో వీ నీడ్ అ క్లారిటీ ఫ్రమ్ ఎనీ పార్టీ. ఇట్ మే బి కాంగ్రెస్, టీడీపీ ఆర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ భుజం మీద చెయ్యేసి 2009లో తెలుగుదేశం భుజం మీద కాలేసి రాజకీయం చేసిన తెరాస చంద్రుడు ఈసారి జగన్తో బాయ్ బాయ్ అంటే తప్పేముందనుకుంటున్నారు అనిపిస్తుంది. పర్మనెంట్ ఫ్రెండ్షిప్ లేని పాలిటిక్స్ లో అటు జగన్ ఇటు తెరాస ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు స్టేజి మీదకొచ్చి విన్యాసాలు చేసి జనాల్ని మెప్పించడానికి ప్రయత్నించవచ్చు కాక అనుకుంటూ జనం మాత్రం సర్దుకుపోతారు. తెలంగాణ ఇస్తే గిస్తే మేమే అంటూ పదే పదే చిలక పలుకులు వల్లించిన కాంగ్రెస్ మాత్రం ఈ మధ్య సైలెంట్ అయిపోయింది. ఇక తన రాజ్యసభ సభ్యత్వం టైం అయిపోయి రెండోసారి తనకు ఎలాగో ఛాన్స్ రాదని డిసైడ్ అయిపోయిన కేకే అనబడే కేశవరావు తన సౌండ్ పెంచేశారు. అసలు తాను పుట్టిందే తెలంగాణ కోసం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఇటువంటి డైలాగే ఎక్కడో పేలితే అక్కడున్న కొంతమంది తెరాసవాదులు గయ్యమంటూ లేస్తే తాను తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమంటూ ప్రకటించి కామెడీ సీన్లకు తెర తీయడం చూసి ఆశ్చర్యపడిపోవడం అక్కడున్న తెలంగాణ వాదుల వంతైంది. మాకు ఇష్టం లేదు. ఎవరు చేసినా చేయకపోయినా, మీకు హెల్ప్ ఉన్నా ఉండకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, మీరు ఉద్యమాలలో ఉన్నా ఉండకపోయినా, మీ హంగర్ సైకిల్ ఉన్నా ఉండకపోయినా తెలంగాణ గురించి ప్రాణమీయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కాదు, ఇది నిజంగా ఈ 72 ఏళ్ళు చెప్తున్నారు. కొత్త సంవత్సరంలో సైతం ఈ ఆందోళనతో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ సగటు జనం నొసట్లు చిట్లించుకుని చూస్తున్నారు. భవిష్యత్ ఏమవుతుందోనంటూ ఆరాలు తీయడం కనిపిస్తుంది. మొన్నటికి మొన్న సకల జనుల సమ్మెతో సగం బిక్కచచ్చిన సగటు పౌరుడు ఈసారి కేసీఆర్ ఇస్తున్న ధమ్కీలతో ఒక్కసారి బేజారైపోయాడు. తమ సంగతి పక్కన పెట్టినా రేపటి రోజున తమ పిల్లలు పరీక్షలతో కుస్తీ పట్టాల్సిన కీలక సమయంలో ఈ గొడవలు గందరగోళాలతో తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించుకోవడం ఒక దయనీయమైనటువంటి పార్శ్వం. ఒక నిర్దిష్టమైన స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి తెలంగాణ సమస్యను చాప కింద తోసేస్తూ వాయిదాలతో నాంచుడి ధోరణి ప్రదర్శిస్తున్న అధికార కాంగ్రెస్ ది అర్థం లేని వైఖరా లేక వ్యూహమా? మొత్తం మీద తెరాస ఉద్యమం మీద కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతుంటే ఎలాగైనా తెలంగాణలో పోయిన తమ పరపతిని పెంచుకోవాలని తెలుగుదేశం తాపత్రయపడిపోతోంది. ఇక ఏమాత్రం సందు దొరికినా తనతో పాటు తన మెడలో వేసుకున్న ఓదార్పు డోలుతో దూరిపోదామని జగన్ ప్రయత్నించడం వర్తమాన తెలంగాణ రాజకీయ చిత్రపటం మీద కనిపిస్తున్న ట్రాజెడీ సీన్స్. ఏతావాత పిల్లులు పులులు నక్కలు కూడా కలిసి వ్యవసాయం చేస్తున్న దృశ్యాలు తెలంగాణ పొలిటికల్ మ్యాప్ మీద.